వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ట్రైపాడ్ స్టాండ్, ట్రైగార్డ్ రింగ్ లైట్ అన్బాక్సింగ్, అలాగే రింగ్ లైట్ సెటప్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చూసారా, మనకి ఇలాంటి బాక్స్లో ట్రైపాడ్ స్టాండ్, రింగ్ లైట్ డెలివరీ వచ్చింది. ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇందులో మనకు ఒక ట్రైపాడ్ స్టాండ్, అలాగే ఒక రింగ్ లైట్ బాక్స్ వచ్చింది. చూసారా, ఇది ట్రైపాడ్ స్టాండ్. దీన్ని 7 ఫీట్ వరకు పొడవు పెంచుకోవచ్చు. ఇప్పుడు రింగ్ లైట్ బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. రింగ్ లైట్తో పాటు ఒక ఫ్లెక్సిబుల్ ఆర్మ్, రొటేటింగ్ బాల్ హెడ్, ఒక మొబైల్ హోల్డర్, అలాగే రింగ్ లైట్కి అటాచ్డ్గా పవర్ కేబుల్ ఇచ్చారు. ఇప్పుడు రింగ్ లైట్ సెటప్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మొబైల్ హోల్డర్ తీసుకొని దాని క్యాప్ ఓపెన్ చేసి ఫ్లెక్సిబుల్ ఆర్మ్ని ఇన్సర్ట్ చేసి క్యాప్తో క్లోజ్ చేయాలి. చూసారా, దీన్ని ఎటువైపు అన్నా తిప్పుకోవచ్చు. ఇప్పుడు రింగ్ లైట్ తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా మొబైల్ హోల్డర్ని ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు ఈ మొబైల్ హోల్డర్ని 360 డిగ్రీస్ ఎటువైపన్నా తిప్పుకోవచ్చు. ఇప్పుడు ట్రైపాడ్ స్టాండ్ తీసుకోవాలి. ట్రైపాడ్ స్టాండ్కి ఉన్న స్క్రూని లూజ్ చేస్తూ స్టాండ్ లెగ్స్ని ఓపెన్ చేయాలి. అలాగే పైన స్క్రూని లూజ్ చేస్తూ హైట్ని 7 ఫీట్ వరకు పెంచుకోవచ్చు. ఇప్పుడు ట్రైపాడ్ స్టాండ్ హెడ్కి బాల్ హెడ్ కనెక్టర్ని పెట్టి తిప్పుతూ స్క్రూతో టైట్ చేసుకోవాలి. స్క్రూని లూజ్ చేస్తూ ఎటువైపన్నా తిప్పుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన రింగ్ లైట్ని పెట్టి జాగ్రత్తగా టైట్ చేసుకోవాలి. మొబైల్ని ఎలా పెట్టుకోవాలో చూద్దాం. మొబైల్ హోల్డర్ని ఇలా ఎటువైపైనా తిప్పుకోవచ్చు. ఈ మొబైల్ హోల్డర్ని ఇలా స్ట్రెచ్ చేసుకోవచ్చు.
ఈ మొబైల్ హోల్డర్ని ఇలా స్ట్రెచ్ చేస్తూ పెట్టుకుందాం. మొబైల్ని వర్టికల్గా అయినా పెట్టుకోవచ్చు, లేదా హారిజాంటల్గా అయినా పెట్టవచ్చు. మనం షూటింగ్ చేసుకునే దాన్ని బట్టి సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాల్ హెడ్ కనెక్టర్కున్న నాబ్ని అడ్జస్ట్ చేసుకోవడం వల్ల రింగ్ లైట్ని ఎటువైపన్నా తిప్పుకోవచ్చు. ఇప్పుడు రింగ్ లైట్కి ఇచ్చిన యూఎస్బి కేబుల్ని ఒక అడాప్టర్ తీసుకొని యూఎస్బి కేబుల్ని కనెక్ట్ చేసి స్విచ్ బోర్డుకి పెట్టి ప్లగ్గింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి కేబుల్కి ఇచ్చిన కంట్రోల్ కీస్ ద్వారా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే లైట్ ఇంటెన్సిటీని సెట్ చేసుకోవచ్చు, లైటింగ్ మోడ్స్ని సెట్ చేసుకోవచ్చు. లైట్ ఇంటెన్సిటీని ఇలా పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు లైటింగ్ మోడ్స్ని చేంజ్ చేసుకుందాం. లైట్, ఎల్లో లైట్, వామ్ లైట్, ఇలా లైటింగ్ మోడ్స్ని నా వీడియోస్కి తగ్గట్టు ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఈ రింగ్ లైట్ వల్ల మేకప్ వీడియోస్, క్యాంపింగ్, స్టూడియో లైటింగ్, లైవ్ స్ట్రీమింగ్ లాంటివి చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ ఎల్ఈడి రింగ్ లైట్ని లైట్ స్టాండ్కి కానీ లేదా ట్రైప్యాడ్కి కానీ ఇక ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంత తక్కువ రేట్లో ప్రిఫర్డ్ రింగ్ లైట్ చాలా బాగుంది. ఈ రేట్లో లైటింగ్ ఇంత బాగా వస్తుందని అసలు అనుకోలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.